కె శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు చాగల్లో కౌలు రైతుల మండల సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో కౌలు రైతుల యొక్క సమస్యల్ని చర్చించడం జరుగుతూ ఉన్నది. అలాగే ఈరోజు పంట కాలాలు కూడా తూడు తుప్పు అలాగే గురపడెక్క కరణాచు అలాగే మట్టి మేటలతో నిండిపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ కాలువలు బాగు చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలి, కాలువల్ని మురికి కాలువల్ని ఆధునీకరించాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. అట్లాగే ఇవాళ ఆయిల్ ఫామ్ సంబంధించి అలాగే కోకో సంబంధించిన ఉద్యాన పంటకు సంబంధించిన సబ్సిడీ బకాయిలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వం సబ్సిడీ బకాయిలు విడుదల చేయలేదు. ఇవాళ ఆయిల్ ఫామ్ ఈ ప్రాంతంలో కూడా విస్తారంగా రైతులు సాగు చేస్తూ ఉన్నారు. ఇందులో కూడా అత్యధికంగా కౌలు రైతులు కూడా ఉన్నారు, కోకో సాగులో కూడా కౌలు రైతులు ఉన్నారు. కాబట్టి ఆయిల్ ఫాము అట్లాగే కోకో మొక్కకు సంబంధించిన వాళ్ళ సబ్సిడీ బకాయిలు ఏవైతే ఉన్నాయో, ఎరువుల సబ్సిడీ ఏదైతే ఉందో అవన్నీ కూడా బకాయిలు విడుదల చేసి రైతాంగానికి అందించాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. కె శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు చాగల్లో కౌలు రైతుల సంఘం మండల సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మండల సమావేశంలో ప్రధానంగా కౌలు రైతుల యొక్క సమస్యల్ని చర్చించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ వ్యవసాయంలో కష్టపడుతున్న కౌలు రైతులు ఇవాళ నష్టాలు బాట పడుతూ ఉన్నారు. ఇవాళ నష్టాలు కష్టాలు ఆత్మహత్యలు తప్ప కౌలు రైతులకి ఏమి మిగలడం లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కౌలు రైతుల యొక్క వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోయి ఇవాళ కౌలు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. అయితే గత ప్రభుత్వం పాత 2011 కౌలు రైతుల చట్టాన్ని రద్దు చేసి 2019 పంట సాగుదారు హక్కు చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టంలో భూ యజమాని సంతకం పెడితేనే 11 నెలలకు సంబంధించిన రాతపూర్వక అగ్రిమెంట్ ఇస్తేనే కౌలు కార్డు ఇవ్వాలని చెప్పేసి నిబంధన రూపొందించారు. అంతకుముందు అయితే రెవెన్యూ అధికారులు వ్యవసాయ అధికారులు గుర్తించి కౌలు రైతులకు నేరుగా కార్డు ఇచ్చే పరిస్థితి ఉండేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం వల్ల కౌలు రైతులకు కార్డులు అనే పరిస్థితి లేదు. ఇవాళ చాగల్లి గ్రామంలోనే దాదాపు 150-200 మంది కౌలు రైతులు కార్డులు తీసుకుని బ్యాంకుల్లో రుణాలు పొంది ఆ రకంగా వడ్డీ లేని రుణాలు కానీ తక్కువ వడ్డీ కానీ రుణం తీసుకుని వ్యవసాయం చేసుకునేవారు. ఇవాళ కాస్త కోస్త కౌలు రైతులకు అప్పు దొరికేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన చట్టం వల్ల కౌలు రైతులకి ఆ రకంగా మేలు జరిగే పరిస్థితి లేకుండా పోయింది. అయితే కొత్తగా వచ్చిన ఈరోజు తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం అయినా సరే కౌలు రైతులు మేలు చేసే విధంగా ఆ చర్యలు ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 2019 చట్టాన్ని రద్దు చేసి 2011 చట్టాన్ని పునరుద్ధరణ చేసి భూ యజమాని సంతకాలతోటి అగ్రిమెంట్స్తో నిమిత్తం లేకుండా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే రైతు మిత్ర రూపం ద్వారా, జాయింట్ అగ్రిమెంట్ రూపం ద్వారా, అట్లాగే కౌలు కార్డుల ద్వారా ఇవాళ బ్యాంకుల్లో వడ్డీ లేని రుణాలు ఇచ్చే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి చాగల్లో ఆ రకంగా ఇవాళ కౌలు రైతు మీటింగ్ ద్వారా ఇవాళ ప్రభుత్వాన్ని అధికారులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ రకంగా కౌలు రైతు నాలుకనే చర్యలు తీసుకుని ఈరోజు కౌలు రైతు గుర్తింపు కార్డులు, పంట రుణాలు, నష్టపరిహారాలు, బీమా పరిహారం అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కౌలు రైతు సంఘం తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్గా నేను గార్పడానికి సుబ్బారావు మాట్లాడుతున్నాను. అయితే ఈ రోజున అకాల వర్షాలు వచ్చి ఈ రైతులు, చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు ఏదైతే ఉందో ఈ ఊడుపులు తక్షణమే ఊడిసిన తర్వాత 10-15 రోజులకి అకాల వర్షాల వల్ల వరద ముంపు వచ్చి చాలా బలైపోయారు. కానీ ఇవాళ రోజుని మళ్ళీ ఆ కౌలు రైతే ఊడిపోడ్చాలన్నా నారుమడి కట్టాలన్నా రోజు సరిపోని పరిస్థితి ఉంది. ఈరోజు ఈ పంట కాలువలు ఏదైతే ఉన్నాయో ఆ పంట కాలువలకి గుర్రబెట్ట లెక్క పట్టేసి చాలా ఇబ్బందులు పెట్టి నీరు కూడా లాగనివ్వకుండా చేసిన పరిస్థితి. ఒకరోజు రైతు సంఘం కమిటీ మండల వారీగా పరిశోధన చేసి ఒక అధికారికి రిపోర్ట్ పెట్టడం వల్ల ఆ గుర్రబెడెక్క 3 గంటల సేపు తీయించి పరిస్థితి ఉంది. ఈ చంద్రవరం గ్రామం అయితే వంతెన దగ్గర 3 గంటల సేపు గ్రామ పంచాయతీ సర్పంచ్ వారు కూడా దగ్గరుండి చేయించిన పరిస్థితి మన రైతు సంఘానికి దక్కింది. అలాగే మల్లవారం కూడా పూడికలు తీయించాం. అదే ఇవాళ చాగల్లో పెనుమల కాలువ డిస్టిలరీ పంతులో ఉన్న చిన్న వంతెన ఉంది. ఆ వంతెన దగ్గరికి అగ్రికల్చర్ అధికారిని కేకేసి ఈ గుర్రబెడెక్క తీయించవయ్యా అంటే నేను ఉపాధి హామీ పథకం ద్వారా
తీయించి ఏర్పాటు చేస్తానని మాకు వాగ్దానం చేశారు. అయినా ఇప్పుడు కూడా తీయించే పరిస్థితి లేదు. కాకపోతే రాబోయే రోజుల్లో కూడా వేసవి కాలంలో ఈ ఉపాధి హామీ పథకం ద్వారా గుర్రడెక్క తొలగించి లేకపోతే డ్రోన్ ద్వారా మందు కొట్టించి గుర్రడెక్క లేకుండా వంతెన దగ్గర శుభ్రంగా పరిస్తే ఎంత వరద వచ్చినా నీరులాగే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ గుర్రడెక్క వల్ల వేలాది ఎకరాలు ముంపుకు గురి అయిపోయి కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ తొలకరి పంట ఏదైతే ఉందో పంట నోచుకోలేని పరిస్థితిలో ఇలా రైతులు దిక్కులు చూస్తున్నారు. కానీ రేపు అధికారులు ఏదైతే ఉందో తక్షణమే కాలం లాగిన వెంటనే ఈ గుర్రబిడ్డక్క ఏదైతే ఉందో మందు కొట్టి తీరాలని మేము కౌలు రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.